నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన. సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. భారత్లో మంచి కాలేజీలు లేవని కేటీఆర్ అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేశారన్న బండి సంజయ్. విజయవాడలో మెగా డిఎస్సి విజేతల భారీ ర్యాలీ. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించామన్న టీచర్లు. డాక్టర్ ప్రియాంక హత్య కేసు విచారణాధికారిగా ఐపీఎస్ ఆఫీసర్. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇవాళ రేపు ఉదయం స్పర్శ దర్శనం నిలిపివేత. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ములుగు, హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని చీరెసారే ఎత్తు బంగారం సమర్పిస్తారు. అనంతరం ములుగులో 868 కోట్ల అభివృద్ధి పనుల పైలాను ఆవిష్కరించి నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2145 గ్రామీణ రహదారులను 7448 కిలోమీటర్ల మేర 16,007 కోట్లతో అభివృద్ధి చేసే ప్రాజెక్టు పైలాను కూడా ఆవిష్కరించనున్నారు. అనంతరం పరకాలలో 484.42 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. కార్యక్రమాల అనంతరం పరకాల సంత మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి ములుగు, హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని చీరెసార ఎత్తు బంగారం సమర్పిస్తారు. అనంతరం ములుగులో 868 కోట్ల అభివృద్ధి పనుల పైలాను ఆవిష్కరించి నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2145 గ్రామీణ రహదారులను 7448 కిలోమీటర్ల మేర 16,007 కోట్లతో అభివృద్ధి చేసే ప్రాజెక్టు పైలాను కూడా ఆవిష్కరించనున్నారు. అనంతరం పరకాలలో 484.42 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. కార్యక్రమాల అనంతరం పరకాల సంత మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో చెప్తారు. శివ, చెప్పండి. లైవ్ తీసుకోరా, లైవ్ లోకి వచ్చినాం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ నాచారంలోని రహేజా విస్టాస్ అపార్ట్మెంట్లో బోనాల వేడుకల వైభవంగా జరిగాయి. సుమారు 1200 కుటుంబాలకు చెందిన దాదాపు 4000 మంది నివాసితులు ఒకే కుటుంబంలో కలిసికట్టుగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఏ నుంచి ఎఫ్ టవర్ల చుట్టూ అమ్మవారి ఊరేగింపుతో పాటు పలారం బండి ప్రదర్శన నిర్వహించారు. పలారం బండిని సమీపంలోని బంగారు మైసమ్మ తల్లి ఆలయానికి తరలించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అపార్ట్మెంట్ వాసులంతా ఐక్యంగా పాల్గొనడంతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తెలంగాణలో బోనాలు అంటే ఎంతో విశిష్టత ఉంటుంది. అందులో ఈ యొక్క లాగరి వారం కావడంతో హైదరాబాద్ లో పలు చోట్ల అయితే బోనాల పండుగ అయితే ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. అందులో ప్రస్తుతం అయితే మనం సికింద్రాబాద్ సమీపంలోని నాచారంలో అయితే రాజేశ్వర విల్లాస్ లో అయితే మనం ఉన్నాం. సో ఈ యొక్క విల్లాస్ లో సుమారు 1200 మంది ఫ్యామిలీస్ తో దాదాపు 4000 మంది కలిసి ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ అమ్మవారి యొక్క బోనాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నట్టయితే ఈ అందరు కూడా అమ్మలక్కలు అందరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పలారం బండిని కూడా ఇక్కడైతే నిర్వహించడం అయితే జరుగుతుంది. తర్వాత మనం చూసినట్టయితే దాదాపు 1200 మందిలో 1200 మంది కుటుంబాలతో 4000 మంది యొక్క అందరూ కలిసి కూడా ఈ యొక్క బోనాల పండుగ అయితే ఎంతో విశిష్టతతో ఎంతో నేపథ్యంతో ఎంతో ఆనందంగా అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క తొలిసారి ఇది కావడంతో ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా వీరైతే అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మనం చూసినట్టయితే ఈ యొక్క సికింద్రాబాద్ నాచారం రహేజా విల్లాస్ లో అందరూ కలిసి మొదటిసారి అయితే ఈ యొక్క అమ్మవారి యొక్క బోనాలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. 1200 కుటుంబాలు కాస్త అందరూ కూడా మేమందరం 1200 కుటుంబాలు కాదు, మేమందరం ఒకే కుటుంబం అంటూ కూడా మంచిగానే డబ్బులు వేసుకొని ఒక అమ్మవారి యొక్క విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడైతే బోనాలు అయితే నిర్వహిస్తున్నట్టు మనం చూసినట్టయితే ఇంకా ఈ రోజు పోతురాజులతో పాటు ఎన్నో డప్పు మరియు ఇతర నృత్యాలతో అమ్మవారిని అయితే ఘనంగా అయితే ఇక్కడ ఊరేగింపు ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పలారం మండి ఏదైతే ఉంది ఒక పలారం మండికి మనం చూసినట్టయితే వెనకాల 2 పొట్టెలు కూడా ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క 2 పొట్టెలతో అయితే అమ్మవారిని ఊరేగింపుకుంటూ తీసుకెళ్లి దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికైతే ఇక్కడ ఉన్న అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ శివ. విజయవాడలో మెగా డిఎస్సి విజేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సిపై జరుగుతున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో టీచర్లు ర్యాలీ చేపట్టారు. తాము కష్టపడి చదివి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. తమ విజయాన్ని అవమానించేలా కొందరు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి నియామకాలపై తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. స్వామివారి దర్శనానికి వెళ్లే నడక మార్గంలో ధూమపానం చేయడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమల కొండపైకి ధూమపానం, మద్యం వంటి వాటిపై నిషేధం ఉన్నప్పటికీ భద్రతా తనిఖీలు దాటుకుని సిగరెట్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తి ధూమపానం చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా పుప్పలగూడలో కిడ్జీ ప్రీ స్కూల్ను మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాసరెడ్డి, సురేందర్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు, స్థానికులు ఈటెల రాజేందర్ కు స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రీ స్కూల్ నిర్వాహకులతో మాట్లాడారు. కడప జిల్లా టి సుండుపల్లి మండలంలో పక్కా స్కెచ్తో ఇద్దరిని వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 22న అశోక్ లేలాండ్ వాహనంతో జయరాం, రవీంద్రను ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు దర్యాప్తులు వెల్లడైంది. ఇంటి స్థలం వివాదమే హత్యలకు కారణమని పోలీసులు గుర్తించారు. కేసులో నిందితులు శివప్రసాద్, చరణ్ రాజు వీఆర్ ఎదుట లొంగిపోయారు. వారి వద్ద నుంచి స్కూటీ, అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి రెడ్డిచెర్ల శివశంకర్తో పాటు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. 22/7/2026 సంవత్సరంలో ఉదయం 5 గంటల నుంచి 6:30 ఆ ప్రాంతంలో సమ్ అన్నోన్ వెహికల్స్ ఒక మోటార్ సైకిల్ని డాష్ ఇచ్చినట్లు, ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు, ఒకరి పేరు వచ్చేసి అబ్బన్న గారి జయరాం, ఇంకొకరి పేరు వచ్చి రెడ్డిచెర్ల రవీంద్ర, వీళ్ళిద్దరూ స్పాట్లోనే చనిపోయినట్టు మనకి అబ్బన్న గారి జయరాం వాళ్ళ బ్రదర్ రాజన్న ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము 304A కేసుగా మనము హిట్ అండ్ రన్ కేసుగా రిజిస్టర్ చేసినాము. తదుపరి మన దర్యాప్తులో మాకు తెలిసిన విషయం ఏమంటే, అదే గ్రామానికి చెందిన శివశంకర్, రెడ్డిచెర్ల శివశంకర్ అనే అతనికి ఎవరైతే చనిపోయినారో D2 రెడ్డిచెర్ల రవీంద్ర అనే అతనికి అవుట్ సైడ్ ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నట్టు, చాలా రోజులు ఉన్నట్టు మాకు తేలింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఎవరైతే అక్యూజ్డ్ A1 రెడ్డిచెర్ల శివశంకర్ అనే అతని స్నేహితుడు ముందస్తు ప్లాన్ ప్రకారము తన స్నేహితులైన రెడ్డి చెరువుకు చెందిన శివప్రసాదు, సిబ్బ్యాలకు చెందిన చరణు మరియు సానిపాయకు చెందిన ఒక వ్యక్తి వాళ్ళ కోఆపరేషన్తో ఆటోలో పథకం ప్రకారము ఎవరైతే డిసీజ్డ్ ట్రావెల్ చేస్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టగా వాళ్ళు అక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళని ఢీకొట్టిన వెంటనే వీళ్ళు అబ్స్కాండింగ్ అయిపోయినారు. ఇంక్లూడింగ్ వీళ్ళు ఎవరైతే ఆటో, ఈ 4 అక్యూజ్డ్, 2 మోటార్ సైకిల్ సహా వీళ్ళు అబ్స్కాండింగ్ అయిపోయినారు. మాకు
మేము అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్నాం. మాకు భయపడి ఈరోజు ఉదయం శివప్రసాదు, శరణ్ రాజా అలియాస్ చరణ్ వాళ్ళు సుండుపల్లి విఆర్ఓ ఎదుట హాజరైనారు. అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. విఆర్ఓ గారు వీళ్ళిద్దరిని పిలుచుకొచ్చి ఎస్ఐ గారి వద్ద హాజరు పెట్టగా దీన్ని మేము మర్డర్ కేసుగా ఆర్డర్ చేసినాము. తర్వాత ఎస్ఐ గారు, విఆర్ఓ గారు, ముద్దాయిలు నా సమక్షం రాగా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాము. తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినాము. సీన్ ఆఫ్ అఫెన్స్ మనకి సెట్టిపల్లి సంబేపట్నం దగ్గర వెళ్ళి ఒక ఆటోను, ఒక స్కూటీని మనం సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ ఈరోజు ఇచ్చేస్తున్నాం. మిగిలిన అక్యూజ్ను కూడా మేము త్వరలో అరెస్ట్ చేసి దర్యాప్తుని పూర్తి చేసి ఛార్జ్షీట్ వేస్తాం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణ శుద్ధ చవితి సందర్భంగా నాగుల చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగుల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు సర్పపుట్టకు పాలు, చలిమిడి, చిమ్మెలి, అరటి పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల చవితి సందర్భంగా నాగుల పుట్టను పూజిస్తే సర్పదోషాలు, కాల సర్పదోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సంతాన సౌభాగ్యం కలిగి కుటుంబం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ను పర్యావరణ హిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం 2026ను రూపొందిస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం క్యూరు ప్రాంతంలోని 18,766 అర్హత కలిగిన పెట్రోల్, డీజిల్ ఆటోలకు ఈ పథకం వర్తించనుంది. ప్రస్తుత ఆటోను ఎలక్ట్రిక్ గా మార్చుకునేందుకు లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు 1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. పథకం కోసం 200 కోట్ల బడ్జెట్ కేటాయింపును ప్రతిపాదించారు. వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్ల ఇంధన వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ శుభాకాంక్షలు. పర్యావరణాన్ని కాపాడడానికి మీరు కూడా భాగస్వాములు కావాలని, మీ ఆటోలన్నీ ఈవీకి కన్వర్షన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ ప్రతి ఆటోకు 1,50,000 రూపాయలు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించింది. అందరూ తప్పకుండా హైదరాబాద్ భవిష్యత్తు దృష్ట్యా, పర్యావరణ దృష్ట్యా అందరూ కూడా ఈ యొక్క ఆటోలను మరి ఈవీ కన్వర్షన్ చేయించుకునే విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కోరుతూ, తప్పకుండా మీకు సంబంధించిన సంక్షేమ బోర్డు కావచ్చు, ఇతరత్ర సమస్యలన్నీ పరిష్కరించే దిశలో ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మనవి చేస్తూ, ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు రెట్రోఫిట్ చేసేటువంటి ఖర్చును ప్రభుత్వం భరిస్తూ ఉందో ప్రతి ఆటో యాజమాని హైదరాబాద్ పరిధిలో మరి డీజిల్, పెట్రోల్ లేకుండా కన్వర్షన్ చేయించుకోవాలని కోరుతా ఉన్నాను. రైతు బంధు, రుణమాఫీ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. కేసీఆర్ కంటే ఎక్కువ రైతు బంధు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అది నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే 15,000 కోట్లు తక్కువగా ఇచ్చారని ఆరోపించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చేశామని ప్రభుత్వం చెబుతోందని, సీఎం సొంత ఊర్లోనే రుణమాఫీ పూర్తయిందని నిరూపించాలని సవాల్ చేశారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా ఇద్దరం కలిసి వెళ్లి పరిశీలిద్దామని, రుణమాఫీ పూర్తయిందని తేలితే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే సీఎం రాజీనామా చేస్తారంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఈ రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడండి. ఇవాళ అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు అర్హత ఉందా? నీకు నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2,000 బెంచ్ ఇచ్చిన అని మాట్లాడండి ఇవాళ సంగారెడ్డిలో. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,656 కోట్లు. 2021-22 14,772 కోట్లు. 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చాడు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్
24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే. జాతి రత్నాల ఫేమ్ ఫరియా అబ్దుల్లా బోరనేట్ చేశారు. ట్రోలింగ్ ను తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీ బోనాల వేడుకల్లో పాల్గొన్న ఫరియాను కొందరు నెటిజన్లు మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేశారు. తనపై వస్తున్న కామెంట్లపై స్పందించిన ఫరియా సెల్ఫీ వీడియో ద్వారా తన వెర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. Dad is a converted Muslim, bro. Do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. जो भी है, whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, जो whatever you want to say, I wish well for you, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. If that doesn't amaze you. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణంలో డిజిటల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యక్రమం నిర్వహించిన బ్యానర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో పాటు ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్లు నాయకులు ఆందోళనకు దిగారు. బ్యానర్పై మోదీ ఫోటో ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు ఇతర నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్న ఎట్లా లేస్తారు పడిపోయిన పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రస్తుతం పరిస్థితి ఎలాగుంది? అదుపులో ఉందా? విద్య ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోపల నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఫుడ్ సెక్యూరిటీ కార్డులను, స్మార్ట్ కార్డులను ఇక్కడ పంపిణీ చేస్తామని చెప్పి గతంలో చెప్పడం, మరి ఈ యొక్క 15వ 15 ఆగస్టు రోజు ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డులను పంపిణీ చేయడానికి అన్ని
విధాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ దాంట్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో, స్మార్ట్ కార్డ్ ఏదైతే ఉంటుందో, ఆ పంపిణీ సమయంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పైన ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రి, పౌర సరఫరాల మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కేసీఆర్, ఈ యొక్క రేవంత్ రెడ్డి, ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఫోటోలు ఉండడం జరిగింది. దాంతో ఇటు బీజేపీ నాయకులు, ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అనేది ఏదైతే ఉంటుందో, బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు పెద్ద వాటా ఉంది కాబట్టి, మా వాటా ఉంది కాబట్టి మాకు ఒక ప్రధానమంత్రి యొక్క ఫోటో కూడా ఉండాలి అని చెప్పని వాటిని చూసిన తర్వాత పంపిణీ సమయం లోపల ఆ యొక్క వాటిని గమనించిన బీజేపీ నాయకులు ఆదిలాబాద్ ఈ పట్టణం లోపల మాత్రం ఒక్కసారిగా అటు కౌన్సిలర్ కావచ్చు, బీజేపీ నాయకులు కాదు, ఆ వాటిని వ్యతిరేకిస్తూ వాటిని తీసుకోవడానికి, అంటే పంపిణీ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో ఒక్కసారి రావడంతో అక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా విస్తపోయారు. దాంతో పోలీసు వారు కూడా అప్పుడప్పుడు వెంటనే పోలీసు వారు కూడా చేరుకొని ఆ నాయకులందరినీ కూడా, బీజేపీ నాయకులందరూ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి దీంట్లో ఈ బీజేపీ నాయకులకు మరి పోలీసులకు మధ్య కూడా తోపులాట జరిగింది. మరి అదే కాకుండా ఈ రోజు కూడా నిన్న ఈ సంఘటన జరుగుతాయి. ఈ రోజు కూడా ఇటు బైసా పట్టణం లోపల ఎంపీడీఓ ఆఫీసు లోపల బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ తో పాటు ఇందిరమ్మ ఇండ్లను కూడా పంపిణీ చేసే పట్టాల పంపిణీ సమయం లోపల ఈ యొక్క తోపులాట జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన వాటా ఉన్న ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పైన మీరు ఏ విధంగా ఆ యొక్క రేవంత్ రెడ్డి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఎలా పెడతారు? మరి ప్రధానమంత్రి ఇంత పెద్ద మొత్తంలో ఇస్తున్నప్పుడు మా ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండాలి. ప్రధానమంత్రి ఫోటోను కూడా ఆ యొక్క వాటిపైన కార్డుల పైన చిత్రీకరించి పంపిణీ చేయాలని చెప్పని బీజేపీ నాయకులతో పాటు ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 4 రోజులు ఉండే ప్రభుత్వానికి ఈ యొక్క కార్డులు ఏంటి, ముఖ్యమంత్రి మరియు మంత్రి యొక్క ఫోటోను పెట్టి ప్రజల యొక్క సొమ్మును, కొన్ని కోట్ల రూపాయలు కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారు. మరి అభివృద్ధికి కాకుండా ఇలాంటి వాటికి వీళ్ళు వృధాగా పైసలు ఖర్చు చేస్తున్నారని చెప్పి కూడా ఇటు నాయకులతో పాటు, బీజేపీ నాయకులతో పాటు మరి మేధావర్గం కూడా, ఎందుకంటే ఉండేది ఏ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో, ఒక మంత్రి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఒక మంత్రి మారిపోయిందంటే దానిపైన ఆ మంత్రి ఫోటోలు ఇట్లా మళ్ళీ తొలగించి మళ్ళీ కొత్త కార్డులు ఇస్తారా? అలా ఫోటోలు వేసే బదులుగా స్మార్ట్ కార్డు ఇచ్చినా కానీ మామూలుగా, ఎందుకంటే ఆ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ ఇంటి యజమాని లేకుంటే యజమానురాలు ఫోటో వేస్తే అది ఐడి కార్డు మేధావులు చెప్తారు. కానీ అయినా కానీ వాటిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆ యొక్క పౌర సరఫరాల మంత్రి యొక్క ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం అనేది అభ్యంతరకరము. ఇది అభ్యంతరకరమైన కాబట్టి అభ్యంతరంగా ఇది ఎక్కడ కూడా ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డులను పంపిణీ చేయవద్దు. మరి పంపిణీ చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి యొక్క ఫోటో కూడా ఉండాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇది చేసుకుంటే నిన్నటి అరెస్టు చేయడం, ఇట్లతో కూడా ఇప్పుడు బయటకు రాకుండా పోలీసులతో మాత్రం ఇది కరెక్ట్ కాదు. వీరి ప్రాంత బీజేపీ నాయకులే కాదు, సామాన్య జనం కూడా ఉంటుంది. మరి ఒక పౌరశాఖ, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరశాఖల మంత్రి నుంచి తొలగించినప్పుడు అతని ఫోటోని ఎలా తీసేస్తారు? మరి ఆ ఫోటో నుంచి పెడితే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని కూడా అందరు కూడా అంటున్నారు. విద్య, థ్యాంక్ యూ రమేష్. అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.